బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. తొక్కిసలాట కేసులో నిందితుడిగా అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో కూడా గడిపారు. అయితే ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే లంచ్ తర్వాత తీర్పు వెల్లడిస్తామన్నారు, కానీ మరికొద్దిసేపు లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. 4 నుంచి 4:30 మధ్యలో అల్లు అర్జున్ కు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. అయితే మధ్యంతర బెయిల్ పై ఇప్పటికే అల్లు అర్జున్ బయట ఉండడం జరిగింది. దీనికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో ఇక్కడ నాంపల్లి కోర్టులో సెషన్ కోర్టులో అల్లు అర్జున్ సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్ 105 BNS యాక్ట్ కింద ఏదైతే కేసు నమోదు చేశారో ఆ సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదు అని చెప్పేసి కూడా ఆయన వాదన వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పటికే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడు కాబట్టి ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాల్సిందని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇరువురు వాదనలు విన్న నాంపల్లి సెషన్ కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీనికి సంబంధించి ఒకవేళ రిజెక్ట్ కానీ బెయిల్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి రెగ్యులర్ బెయిల్ పై ఉండనున్నాడు. కానీ బెయిల్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో అల్లు అర్జున్ న్యాయవాదులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సురేష్, ఒకవేళ ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ఆ పోలీసులు ఏదైతే విచారణకు పిలుస్తున్నారో వాటన్నిటికి కూడా అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి ఒకవేళ రెగ్యులర్ బెయిల్ వస్తే ఇటు పోలీసులు మళ్ళీ దీనికి సంబంధించి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దనే చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ ఇస్తే అల్లు అర్జున్ విచారణకు సహకరించకపోవచ్చు అని చెప్పేసి కూడా పీపీ వాదించే సమయంలో ఆయన వాదనలు వినిపించడం జరిగింది. కానీ అల్లు అర్జున్ కి ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయంలో 3.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాబట్టి అల్లు అర్జున్ విచారణకి పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ డిసెంబర్ 30న ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం దానికి సంబంధించిన తీర్పే ఈ రోజు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ కు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో A1 A2 గా ఉన్నటువంటి పెద్దరామరెడ్డి చిన్నరామరెడ్డి కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మధ్యంతర బెయిల్ పై హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో వారు ప్రస్తుతం బయట ఉన్నారు. కాబట్టి ఇప్పుడు A1 A2తో పాటు A11 అయినటువంటి అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ ఆర్డర్స్ పై మరికొద్ది సేపట్లోనే ఆర్డర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.